ప్రైజ్లాడ్ ప్రభు నేసినాములు అందరు కొందరంలో దినం దేవుని వాక్యం నుంచి దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14 వచనం. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ప్రియమైన సహోదరులారా, మన దేవుని యొక్క మహత్యము మన కళ్ళకు, మన చెవులకు, మన మెదడుకు, మన మనసుకు అది అంతుబట్టండి. ఎట్లాంటి మహత్యము కలిగిన దేవుడు చూడండి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. భూమి మీద ఎంతోమంది రాజులు ఏళ్తా ఉన్నారు, ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లున్నాయి అంటే చూడండి, దీని అంతరార్థము ఎంతో విచిత్రంగా ఉంది కదా. వీటన్నిటిపైన ఆయన అధికారిగా ఉన్నాడు. ఆయన ఎవరు? 1 తిమోతి 6:15 ఉంది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఎంత ఘనమైన స్థాయి మన ప్రభువుది చూడండి, ఎంత ఉన్నతమైన స్థితి మన ప్రభువుది చూడండి. ఎట్లున్నాడు ఆయన? శాశ్వతమైన ప్రభుత్వము. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. అంటే ఈ భూమి మీద ఏ రాజున్నా ఆయనను పెట్టింది ఈయనే, యేసుప్రభే. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం వీళ్ళు ఓట్లు వేసుకొని డబ్బులు ఇచ్చి అని అనుకుంటున్నాం, కానీ వీళ్ళని పెట్టడానికి కారణమైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన్నే మనం విశ్వసించిన యేసు ప్రభు, మన రక్షకుడైన యేసు ప్రభు. ఆయన హస్తం లేకుండా ఏ అధికారము, ఏ సింహాసనము, ఏ ప్రభుత్వము నిలవదు. అది గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాసంగా ఆ సింహాసనానికి, ఆ అధికారానికి, ఆ ప్రభుత్వానికి విధేయత కనపరచాలి. ఎందుకంటే వారెవరైనా కానీ వారి వెనుక దేవుడు ఉన్నాడు, అది మర్చిపోవద్దు. అయితే ఆయన శాశ్వతమైన ప్రభుత్వము, అదెన్నటికీ తొలగిపోదు. ప్రియమైన వారులారా, ఈ ప్రభుత్వాలు కొన్ని రోజులకు వెళ్ళిపోతాయి, కానీ ఆయన ప్రభుత్వము ఎప్పటికి ఉండే ప్రభుత్వం. మనం ఆయనను కలిగి ఉండాలి. ఈ ముందల రాజులు మారొచ్చు, కానీ ఆయన మారడు. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయన రాజ్యము ఎప్పుడునూ లయం కాదు. ప్రియమైన వాళ్ళారా, ఆయన రాజ్యం ఎటువంటి రాజ్యము? అది మానవ హృదయానికి గోచరం కాని రాజ్యం. ఆ రాజ్యము ఎట్లా తయారైంది అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణమిచ్చుడు ద్వారా ఆయన రక్తంతో కొనబడిన ప్రజలను సజీవరాళ్ళుగా చేసి ఆ పరలోక పట్టణము నిర్మించబడుతుంది. అది లయము కానే కాదు, ముత్యాల గుమ్మములు లేకుంటే నానావిధ రత్నములతో పునాది వేయబడుతూ వచ్చింది. ఎంత విచిత్రం చూడండి. ఆ వైభవంలోనికి నన్ను తీసుకుపోనికి యేసుప్రభు ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఈ అల్పకాల యాత్రలో అల్పమైన వాటి కొరకు, అశాశ్వతమైన లోకం కొరకు ఆ ప్రభువును పక్కన పెట్టి మన యాత్రలో చాలాసార్లు బిజీగా ఉన్నాం. యేసు ప్రభుకు సమయం ఇస్తలే. విచిత్రం ఏంటంటే, మనకి ఎక్కడ ఏ పని ఎక్కువైనా ప్రభువు దగ్గర తీసుకొచ్చి ప్రభుకు లాస్ చేస్తాం. మనం ఉదయం మొదలుకొని రాత్రి వరకు మన జీవనం కొరకు కష్టపడి పనిచేసి రాత్రి వచ్చి బైబిల్ చదవడం ఇష్టం ఉండదు, ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు. అంటే అలసిపోయినాం అని ప్రభుతో మనమే సర్ది చెప్పుకుంటాం. ఇది మర్చిపోయి మన పనులు కొన్ని వదులుకొన్నా సరే ఆయన పాదాల చింత కూర్చోవాలి. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోదు. ప్రియ సోదరుడా, సోదరి, నీ ఉద్యోగం ఎంతైనా, నీ బిజినెస్ ఎంత లాభం వచ్చినా ఉత్తమమైనవి కావు, అవి నీకు అవసరమైనవి. ఉత్తమమైనది ఏదంటే నిన్ను పరలోకానికి తీసుకుపోయేది, మనల్ని పరలోకానికి తీసుకుపోయేది యేసు ప్రభు పాదముల చెంత కూర్చొని ఆయన వాక్కులు వినుట. అది మనకు జీవం కలుగజేస్తుంది. ఆయన వాక్కులో జీవం ఉంది. అది నిత్య జీవంనిచ్చే మాటలు. నా మాటలు నిత్య జీవం గల మాటలు. పేతురు అంటాడుగా, నీవే నిత్య జీవం గల మాటలు గలవాడవు, నిత్య జీవం ఇచ్చే మాటలు. ఆ మాటలకు విధేయత కనపరిచి మనం జీవిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ సన్నిధి కాంతిలో మేము యథార్థంగా జీవించుటకు ఆ లయము కాని పట్టణము, తొలగిపోని ప్రభుత్వం చెంత, నీ పాదాల చెంత ఉండగలటం కృపణీయమని స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.